రియాకారి ప్రదర్శన బుద్ధి అంటే ఏమిటో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సృష్టికర్త అయిన అల్లా మానవుల్ని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? అల్లజీ ఖల్ఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహసను అమలా. అల్లజీ ఖల్ఖల్ మౌత వల్ హయాత. అల్లా చావు బ్రతుకుల్ని ఎందుకు పుట్టించాడు అంటే మనలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం అల్లాహ్ చావు బ్రతుకుల్ని సృష్టించాడు. ఈ ప్రపంచంలో మనము ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము అంటే మనలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం అల్లాహ్ మనల్ని ఇక్కడికి పంపించాడు. మన లక్ష్యము మంచి పనులు చేయడం. ఎప్పుడైతే ఈ మంచి పనులు కేవలము సృష్టికర్త అయిన అల్లా కొరకు కాకుండా ప్రజల యొక్క మెప్పు పొందడానికి, లేకపోతే ప్రజలలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో అది కాస్త రియాకారి అయిపోతుంది, ప్రదర్శనా బుద్ధి అయిపోతుంది. అల్లాహు అక్బర్. ఇది ఎలాంటి విషయము అంటే మనము పుణ్యకార్యాలు చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాము, ఆ పుణ్యం కాకుండా పాపం వస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. మనం చేసేటటువంటి నమాజులు, మనం చేసేటటువంటి ఆరాధన, మనం చేసేటటువంటి దాన ధర్మాలు, ఉమ్రాలు, హజ్జులు ఏవైనా సరే వీటి ద్వారా ఎప్పుడైతే మనము సృష్టికర్త అయిన అల్లాహకు ప్రసన్నత చేయడం కాకుండా ప్రజల యొక్క మెప్పు కోసం ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో అది కాస్త రియాకారి అయిపోతుంది. అల్లాహు అక్బర్. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను, విశ్వసించిన ఓ ప్రజలారా, అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్, మీరు అల్లాహకు మరియు ప్రవక్తకు విధేయత చూపండి, మరియు వలా తుబ్తిలు ఆమాలకుం, మీ యొక్క కర్మలను పాడు చేసుకోమాకండి, మీ కర్మలను నాశనం చేసుకోమాకండి. అల్లాహు సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు, విశ్వసించిన ప్రజలారా అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, మరియు మీ యొక్క కర్మలను పాడు చేసుకోమాకండి. కర్మలు ఎప్పుడు పాడైపోతాయి అంటే ముందుగా శైతాన్ ఏం చేస్తాడు అంటే మన బహిరంగ శత్రువు శైతాన్ మనల్ని ఎలాంటి పుణ్యకార్యము చేయకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు నమాజ్ చేస్తున్నారా, నమాజ్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. మీరు దాన ధర్మాలు చేస్తున్నారా, ఆపే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మీరు శైతాన్ యొక్క ఈ వలలో చిక్కుకోలేదో, ఈ ఎత్తులో పడలేదో, శైతాను వెంటనే మరొక దాడి చేస్తాడు. ఏమిటా దాడి? మీ యొక్క నియత్, మీ యొక్క సంకల్పంలో తను వచ్చి చేరిపోతాడు, సంకల్పాన్ని కలుషితం చేస్తాడు. అల్లాహు అక్బర్. ఎక్కువగా మొదటి విషయంలో శైతాను ఓడిపోతాడేమో, కానీ మొదటి ఎత్తులో, రెండవ ఎత్తులో శైతాన్ చాలా పెద్ద విజయం సాధిస్తాడు. ఎందుకని? ఈ రెండవ ఎత్తు ఎలాంటిది అంటే మనిషి యొక్క సంకల్పంలో, నియత్లో ఎప్పుడైతే కలుషితం చేసేస్తాడో ఇందులో చాలామంది ఇరుక్కుపోతుంటారు. అందుకే అల్లాహ్ తఆలా తెలియజేశాడు, వలా తుబ్తిలు ఆమాలకుం, కర్మలను నాశనం చేసుకోమాకండి. కర్మలు ఎలా నాశనం అయిపోతాయి? మనం నమాజ్ చేస్తూ ఉన్నాము, అప్పుడే ఎవరో లోపలికి వచ్చారు, వారు చూస్తున్నారు కదా అని నమాజ్ యొక్క సమయాన్ని ఇంకాస్త పెంచేశాము, నమాజు కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాము. మీ యొక్క సంకల్పంలో కలుషితం అయిపోయింది, మీ సంకల్పం కలుషితం అయిపోయింది. మీరు ఖురాన్ చదువుతున్నారు, ఎవరో వచ్చారు, మీరేం చేస్తారు? వారు చూస్తున్నారు అని ఇంకా మంచి ఖిరాత్తో, మంచి కంఠస్వరంతో ఖురాన్ చదువుతున్నారు. మీ యొక్క సంకల్పం కలుషితమైపోయింది. మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, వేరే వారు చూస్తున్నారు కదా అని మీరు దాన ధర్మాలు అతి ఎక్కువగా చేస్తున్నారు. అప్పుడు కూడా ఏమైపోతుంది? సంకల్పం కలుషితం అయిపోతుంది. మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నాశనమైపోతాయి. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా మనం ఆలోచించామా, మనం పుణ్యము అని చేసేటటువంటి దానితో పుణ్యం కాకుండా పాపం వస్తుందేమో? ఒక్కసారి పరిశీలన చేయాలి సోదరులారా. మనం చేసేటటువంటి ప్రతి పని అది ఎలా ఉండాలి? అల్లాహ్ చెప్పిన విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి విధానంలో ఉండాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దానితో పుణ్యం కాకుండా పాపం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి విషయం ఇది గమనించాలి.